హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మా పక్కగారు అమ్మాయిది శారీ ఫంక్షన్. నేనైతే 8 o'clockకే వచ్చాను. నేను వచ్చేసరికి చూడండి, డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు వాళ్ళు. చాలా బాగా చేసి సింపుల్గా, చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నదని చెప్పేసి అన్నాడు మా బావగారు. చాలా బాగా చేశారు డెకరేషన్ అయితే. ఇంక ఇక్కడ రెడీ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఫ్లవర్ కూడా డెకరేషన్కి రెడీ చేసి పెట్టారు. బాగా అనిపించింది, నాకు సింపుల్గా అనిపించింది. సింపుల్గా ఉన్న గ్రాండ్గా లుక్ వచ్చింది. ఇక్కడ గుమ్మానికి కూడా చాలా బాగా ఇది అయితే మా అత్తయ్య వాళ్ళు డెకరేట్ చేసుకున్నారంట. నేను వచ్చేసి చూసుకున్నాను, బాగా చేశారని చెప్పేసి అని. ఇక్కడ చూడండి, మా అత్తయ్య వాళ్ళు ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి కదా, దాంట్లో అవి ప్యాక్ చేస్తున్నారు. మా అక్కగారు అమ్మాయి కూడా చేస్తుంది మంచిగా కూర్చొని. మా బావ కూడా ప్యాక్ చేశాడంట. చూడండి ఎట్లా ప్యాక్ చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా వేస్తున్నాడు. మా అక్కగారు అమ్మాయి కవర్లు పెడితే, ఇక్కడ మా బావగారు చూడండి, చిన్న బావగారు ఆయన ఏమో బాక్స్ అన్ని ఓపెన్ చేస్తున్నాడు. ఎవరొకరికి ఒక్కొక్కరు పని అయితే ఉన్నది. ఇక్కడ వచ్చేసి తనకి రెడీ చేయడానికి జ్యువెలరీ అంతా ఓపెన్ చేసి పెట్టాము. ఇంకా అన్నీ అడావిడి ఉంటుంది కదా, ఒకదాని తర్వాత ఒకటి చేసుకొని వచ్చాము. ఇవన్నీ వచ్చేసి సికింద్రాబాద్లో తీసుకున్నారంట. మా అక్క వెళ్ళి, మా బావగారు, మా అక్క వెళ్ళి సికింద్రాబాద్ నుంచి తీసుకొచ్చా అన్నారు ఐటమ్స్ అన్నీ. వడ్డానం అయితే నాకు చాలా బాగా నచ్చింది. లక్ష్మీ విగ్రహాలతో ఉంది, ప్రతి ఒక్కటి ఉంది, చాలా ఉన్నాయి లక్ష్మీ విగ్రహాలు. దానికి వడ్డానానికి నాకు మంచి లుక్ బాగా అనిపించింది. ఇప్పుడు ఇదే కదా మోడల్ రన్ అవుతుంది మనకి, ఇంకా మంచిగా అనిపించింది. ఇక్కడ మా అత్తయ్య గారు, మా అక్కగారు అమ్మాయికి జడ అయితే వేస్తున్నారు. సగరం వేసి జడ అయితే నేను ఫస్ట్ ఫ్రంట్ అయితే నేను వేసాను. సగరం నాకు సరిగా కుదరదని మా అత్తయ్యకి ఇచ్చాను. హాయ్ చెప్తుంది అందరికీ. ఇంకా ఫైనల్ లుక్ అయితే చూడండి, ఇది డెకరేషన్ చూసారా, చాలా బాగుంది కదా, సింపుల్గా అనిపించిన గ్రాండ్ లుక్ అయితే వచ్చింది. చూసినాక నాకు చాలా బాగా అనిపించింది. ఫైనల్ లుక్ అయితే చాలా బాగా ఇచ్చారు వాళ్ళు. మొత్తం కలిపి బాగానే చేశారు. ఫైనల్గా చాలా ఫాస్ట్గానే అయిపోయింది డెకర్ అయితే. నాకు బాగా అనిపించింది. ఇంకా ఫైనల్గా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం గిటప్ అంతా రెడీ చేసేసారు వాళ్ళు. ఇంకా తనకి నేను రెడీ చేయాలని చెప్పి వెళ్ళాను. ఇంకా ఫైనల్గా తనకైతే మేకప్ అయితే వేసేసాను. జడకి చూడండి, మంచిగా శారీ ఇంకా రెడీ చేయాలి. ఇంకా జడ పిల్లలు అన్నీ పెట్టేశాను. ఇంకా ఫైనల్గా డ్రెస్ మేనమామ తీసుకురావాలి కదా, దానికోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంకా అందుకని శారీ కానీ ఏం డ్రెస్ వేయలేదు. ఇంకా నార్మల్ డ్రెస్ వేద్దామని చెప్పేసి రెడీ చేసి అయితే కూర్చోబెట్టాము. ఇంకా దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నదనమాట తను. ఇంకా ఫైనల్గా ఇంకా అయిపోయింది కదా అని డెకర్ దగ్గరికి వచ్చి మా చిన్నోడిని కూర్చోబెట్టి, మా బావగారు అబ్బాయిని కూడా కూర్చోబెట్టి మంచి ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం, వీడియోస్ అవును. మా వాడు చూసాడు, ఎంత బుద్ధిమంతుడిగా కూర్చొని ఇలా చూస్తున్నాడు, ఒంగోని మరి భలే చూస్తున్నాడు వాడైతే. మంచిగా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి ఇంకా మా అమ్మాయికి నార్మల్ డ్రెస్ వేసి ఫోటో స్టిల్స్ అయితే తీసుకుంటున్నాడు కెమెరామాను. మంచి పిక్స్ అయితే తీపిచ్చాము తనకి సింగిల్గా, మామూలుగా. ఇంకా టైం ఉందని చెప్పేసి వాళ్ళు ఇంకా డ్రెస్ తీసుకురాలేదని చెప్పి ఇంకా ఫొటోస్ స్టిల్స్ ఉంటాయి కదా సింగిల్గా తనకి, ఇంకా అవి అయితే స్టార్ట్ చేశారు. సరే తీస్తున్నారని నేను కూడా మంచి వీడియో అది తీసుకున్నాను, స్టిల్స్ ఎలా తీస్తున్నారా ఏంటి అని చెప్పి. ఇంకా తర్వాత నేను ఇక్కడ సింపుల్గా రెడీ, సింపుల్ అని లేదు, బాగానే గ్రాండ్గానే రెడీ అయ్యాను నేను కూడా. ఇంకా మా వాడు వచ్చేసి మంచిగా వాడిని కూడా రెడీ చేశాను. చూడండి, అటు చూడరా అంటే కెమెరా చూడకుండా నన్నే చూస్తున్నాడు. ఇంకా వాళ్ళ డాడీ ఆడుస్తుండే, నేను కూడా చూడరా అని చెప్పేసి అంటున్నాను. బాగానే అనిపించింది, బాగానే రెడీ అయ్యాను నేనైతే. బాగా అనిపించింది నాకైతే, చాలా బాగుంది. ఫంక్షన్ కూడా బాగా జరిగింది. ఇంకా ఫైనల్గా మేము వచ్చేసి ఫొటోస్ అయితే దిగి, ఇది నా ఫైనల్ లుక్ వచ్చేసి. ఫుల్గా హాఫ్ శారీ అయితే వేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి కూడా వెళ్ళాలి. ఇంక సరే ఇంకా ఆయన ఫోటో దిగేసి లంచ్ చేసి ఫైనల్గా తననైతే రెడీ చేసి తీసుకొచ్చాము. మేనమామ పెట్టిన డ్రెస్ అనమాట ఇది. నేనైతే ఒక వీడియో లాగా తీసుకున్నాను. సెకండ్ లైన్లో అదైతే పెట్టాను. మేనత్త పెడతారు కదా డ్రెస్సు, ఇంకా అది వచ్చేసి ఈమెనే మేనత్త అనమాట. తనకి డ్రెస్ వేయడానికోసానికి స్టేజ్ మీదకి అయితే తీసుకొచ్చాము నేను, ఆంటీ. ఇంకా ఫైనల్గా అయితే మేనమామని పెట్టే డ్రెస్కి టైం అయ్యింది. ఇంకా రెడీ చేసి మేమిద్దరం పైకి స్టేజ్ మీదకి అయితే తీసుకొచ్చాము. ఫైనల్గా డ్రెస్ అయితే పెట్టడానికి అంకుల్ కూడా వచ్చారు. అదే మేనమామ, నేను అంకుల్ అని పిలుస్తాను అనమాట. ఇంకా తన్ని కూర్చోబెట్టేసి ఇంకా డ్రెస్సు సంథింగ్ ఉంటాయి కదా ఐటమ్స్, ఇంకా అవన్నీ తీసుకొని
పెట్టడానికి రెడీ చేస్తున్నాము. తనకి ఇంకా బొట్టది పెట్టేసి ఇంకా ప్రాసెస్ ఉంటుంది కదా, తర్వాత ప్రాసెస్ ఆల్రెడీ అందరికీ తెలిసిందే కదా, అది కామన్గా బొట్టు పెట్టి అక్షింతలు అది వేస్తాం కదా. ఇంకా నేనైతే వెళ్ళిపోయాను. ఇంకా మేనమామ వచ్చేసి బట్టలు అవి తీసుకొస్తారు కదా, ఇంకా అవన్నీ నేను తీసుకొస్తామని చెప్పేసి తీసుకొచ్చాను. ఇది మా అత్తయ్య గారు రెడీ అయ్యాక ఇలా ఉన్నారు. ఇంకా మేనమామ కూడా వచ్చేసారు. ఇంకా తను పైకి వచ్చి ఇంకా డ్రెస్సెస్ అది తీసుకొచ్చారు. మళ్ళీ కొంచెం బ్రేక్ వచ్చింది. ఇంకా మా మావయ్య గారు ఇక్కడ ఉన్నది మా అత్తయ్య గారు, వాళ్ళిద్దరు ఫొటోస్ దిగుతున్నారు. ఫైనల్గా అయితే బాగానే దిగారు మొత్తం ఫ్యామిలీ అంతా. కొన్ని పిక్చర్స్ అయితే నేను గ్యాదర్ చేయలేకపోయాను, చాలా మటుకు తీసుకున్నాను, మ్యాక్సిమం తీసుకున్నాను ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. ఇంకా మేనమామ తీసుకొచ్చారు. ఇంకా తనకి డ్రెస్ పెడదామని చెప్పేసి స్టేజ్ అయితే ఎక్కారు. ఇక నేను అవన్నీ తీసుకొని వచ్చాను అనమాట. మేనమామ తీసుకొచ్చారు గాజులు, పువ్వులు, స్వీట్స్, లంగావాణి అదే హాఫ్ శారీ మొత్తం అంతా తీసుకొచ్చారు. ఇంకా వాళ్ళైతే ఇంకా బొట్టు పెట్టి పెడతారు కదా, ఇంకా వాళ్ళ ప్రాసెస్ ఉంటుంది కదా, వాళ్ళ ప్రాసెస్ అయితే చేస్తున్నారు. చాలా మంచిగా అనిపించింది. హాఫ్ శారీ మొత్తం చాలా బాగుంది, సూపర్గా ఉంది. తనకు కూడా మంచిగా సెట్ అయిందనమాట. మేము వేసినాక చాలా లూజ్ ఉంటుంది ఏమంటే, ఇప్పుడున్న అమ్మాయిలు చాలా సన్నగా స్లిమ్గా ఉంటున్నారు కదా, ఇంకా తనకు సెట్ అవుతుందా అవ్వదా అని ఇంకా ఆలోచిస్తూ అనుకుంటూ ఉంటే ఇంకా బాగానే సెట్ అయ్యింది. బాగానే రెడీ చేసాం, బాగుంది. లుక్ అయితే చాలా బాగా అనిపించింది తను వేసుకున్నాక ఆ డ్రెస్. ఇంకా వాళ్ళైతే బట్టలు పెట్టేశారు, అయిపోయింది. ఇంకా ఆ ప్రాసెస్ అయిపోయాక తనని తీసుకెళ్ళి మేము ఇంకా డ్రెస్ అది రెడీ చేపిద్దామని చెప్పేసి వాళ్ళైతే ఫొటోస్ దిగాక ఇంకా తీసుకెళ్దామని రెడీగా ఉన్నాము. ఇంకా ఫైనల్గా అయితే వాళ్ళు పెట్టేశారు. ఇంకా అక్కడికి అది అయిపోయిందనమాట. ఇంకా తన డ్రెస్ తీసుకొని ఇంకా లోపలికి తీసుకెళ్దామని అనేటప్పుడు వీళ్ళు ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఓకే, ఇంకా తను మోయలేకపోతుంది అనమాట అదంతా. ఇంకా ఆంటీ వచ్చేసి తీసేసుకొని అక్షింతలు వేద్దామని చెప్పేసి తీసుకున్నారు. అక్షింతలు వేసేసి ఇంకా తనని తీసుకెళ్దామని అనుకున్నాము. ఇంకా తను పట్టుకోలేకపోతుంది అనమాట దాన్ని. ఇంకా ఏదో జస్ట్ ఒక 5 minutes అడ్జస్ట్గా అని చెప్పేసి అన్నాము తనకి అక్షింతలు వేసేదాకా. ఇంకా ఫొటోస్ ఉంటాయి కదా, వాళ్ళిద్దరు మేనత్త మేనమామతో ఒక 2 ఫోటోలు తీసుకొని ఇంకా ఫైనల్గా ఫోటోగ్రాఫర్ కూడా తీసుకుంటుండు. తనని సింగిల్గా కూడా తీసుకొని ఇంకా లాస్ట్కి డ్రెస్ వేసాక ఇది ఫైనల్ లుక్ అనమాట తనది. నేను ఫోటో అయితే తీసుకోలేకపోతే. ఈయన వచ్చేసి మా బావగారు, అమ్మాయి వాళ్ళ నాన్న. వీళ్ళిద్దరు వచ్చేసి మా బావగారు పనిచేసే సార్ అనమాట, సార్ అండ్ మేడము. ఇంకా వాళ్ళతో ఒక పిక్ తీసుకొని వీడియో కూడా నేను తీసుకున్నాను. ఈయననే, వీళ్ళంతా మా బావగారు ఫ్రెండ్స్ అనమాట. లాస్ట్ వచ్చారు వాళ్ళు. ఇది సెకండ్ రెడీ చేసాం తనకి శారీ అది తయారు చేసి. ఇది నా ఫైనల్ లుక్. తనతో లాస్ట్గా ఇంకా పిక్ తీసుకున్నాను అనమాట. ఇంకా లాస్ట్లో అయిపోయింది. ఇంకా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నా, కొంచెం బిజీగా ఉంది. ఇది మా సిస్టర్ అనమాట, ఓన్ సిస్టరు. ఇంకేమో లంచ్ టైం వచ్చేసింది. చూడండి ఎంత బాగుంది. సింపుల్గా డిన్నర్ లంచ్ కూడా పెట్టారు. సింపుల్గా అనిపించింది, బాగానే సింపుల్గా చేసిన గ్రాండ్గానే అనిపించింది. బాగానే చేశాడు మా బావగారు. ఇంకా ఫైనల్గా లంచ్ చేసేసి ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయే టైం వచ్చేసింది. ఇంకా లంచ్ శుభ్రంగా ఆ టైం దాకా ఉండి, నేనైతే నైట్ దాకా ఉండి ఇంకా స్టార్ట్ అయ్యాను. ఇంకా మంచిగా అనిపించింది. భోజనం అయితే చాలా బాగుంది, క్యాటరింగ్ కూడా. ఇంకా బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, షేర్ చేసి లైక్ చేయండి. బాయ్.